నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పాదాచారులకు తప్పని వేసవి తిప్పలు. భక్తుల కోసం గోపురం మెట్ల దారి నుంచి కొండపైకి సంచులు పరుచుకుంటూ వెళ్లిన భక్తులు రామచంద్రారెడ్డి. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గజ్వెల్ ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే మైనార్టీలకు రక్షణ ఉండేదన్న ప్రతాప్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ముగిసిన కాంగ్రెస్ నాయకుల చర్చలు. మీడియాతో మాట్లాడిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వెల్లోని కల్పకవనం పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ముగిసిన కాంగ్రెస్ నాయకుల చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలో. జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ముగిసిన చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకోకండని జీవన్ రెడ్డిని కోరామన్నారు. జీవన్ రెడ్డికి పార్టీకి అండగా ఉండే ఆలోచన చేస్తున్నామన్నారు. జీవన్ రెడ్డితో చర్చించిన అంశాలను పార్టీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కని అన్నారు. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నామని, జీవన్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్రంలో తెలియని వారు ఎవరూ ఉండరన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుకగా ఉన్న నాయకుడుగా జీవన్ రెడ్డి ఉన్నారన్నారు. జీవన్ రెడ్డి బాధపడితే మేము బాధపడ్డట్టే అన్నారు. కాంగ్రెస్ నాయకులు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జీవన్ రెడ్డితో గతంలో మాట్లాడారన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను జీవన్ రెడ్డి మా దృష్టికి తీసుకువచ్చారన్నారు. జీవన్ రెడ్డి చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ పండుగ మా మైనార్టీ సోదరులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా పెద్దలు, మా సీనియర్ నాయకులు ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా ఇక్కడున్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి కలవటానికి వచ్చాం. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినాం. జీవన్ రెడ్డి గారి గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉండరు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవటానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పటి వరకు ఆ పదవి గురించి అడగలేదు. మారాలి, మనసు మార్చుకునే కదా ఆయన. కొట్టి పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారి ఖచ్చితంగా కూడా అపీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఓ పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా మా అందరి పరంగా నిలబడ్డ వ్యక్తి కనుక
మేము కూడా వారికి కోరినాం, ఏ విధమైన నిర్ణయం తీసుకోకూడదు సార్ అని చెప్పినాం. కోరినాం. ఈ కార్యకర్తల నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు సమస్యలను కూడా మరి వారందరి గురించి కూడా వారు బాధపడడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి చాలా రోజుల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, మా పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు కానీ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితోని మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయంలో పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడే తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. ఆనాడు ఈనాడు కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే మంచి పనులు, సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వ పరంగా నడుస్తామని అనేక మంది వచ్చిండ్రు. అదే ఆలోచన. నిజాంపేట మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం మత పెద్ద జానాబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిజాంపేట మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని ఈద్గాలో ముస్లిం మత పెద్దలు జనాబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహించి శుక్రవారం నిలవంక కనబడడంతో రంజాన్ పండుగని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు పూర్తి చేసుకుని ముస్లిం సోదరులు ఒకరికొకరు అలాయిబలాయ్ చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగను కొలుస్తామని, అల్లా దయ వల్ల మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దువా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు తలహా, ఇబ్రహీం, మైనుద్దీన్, ఇక్బాల్, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నసీరుద్దీన్, షాదుల్, సిద్దిక్, ఫాజిల్, బాబుమియా, షాదుల్లా, రఫీ, అఫ్జల్, సులేమాన్, ఇమ్రాన్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. निज़ामपेट ईदगाह में अल्हम्दुलिल्लाह बड़े जोश खरोश के साथ ईद मनाई गई। काफ़ी तादाद में लोग ईद की नमाज में शरीक थे। अल्हम्दुलिल्लाह नमाज हुई, खुतबा हुआ, सब लोग गले मिले, अच्छी तरह से सब जोश खरोश के साथ ईद मनाई गई। अल्हम्दुलिल्लाह। సందర్భంగా నిజాంపేట మండల హిందూ ప్రజలకు మా ముస్లిం తరఫు నుంచి ఈద్ ముబారక్. మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్ గ్రామ పంచాయతీకి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో సీసీ రోడ్లు మంజూరైంది. శనివారం కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరై సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. కొల్చార మండలం రాంపూర్ గ్రామ పంచాయతీకి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో మంజూరైన ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో సీసీ రోడ్డును శనివారం కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హాజరై సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్, సీనియర్ నాయకులు జంగిటి పోచయ్య, మాజీ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, వార్డు మెంబర్లు మధు, నాగేందర్, గ్రామ శాఖ అధ్యక్షులు జంగిటి నాగరాజు, కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల ప్రెసిడెంట్ మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రాంపూర్ గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఈ సందర్భంగా ఇంకా కూడా ఎవరైతే సీసీ రోడ్లు, మురికి కాలువలు అవసరం ఉన్నాయో ఆ విషయాన్ని ఇన్ఛార్జ్ రాజిరెడ్డి ద్వారా తెలిపి అత్యధికంగా నిధులు మంజూరుకు కృషి చేసి రాంపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని సర్పంచ్కి తెలిపారు. రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరా కాలనీలో మా నూతనంగా ఎన్నికైనటువంటి నెల్లి సంగమేశ్వర్ రాజు గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారి సహకారంతో మంజూరైనటువంటి ఈ 4 లక్షల సీసీ రోడ్డును ఎన్ఆర్జీఎస్లో భాగంగా ఈరోజు ప్రారంభించుకోవడం ఎంతో శుభసూచకం. ఇంతకాలం 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ రోడ్డు చూస్తే మనకు చాలా అభిమానంగా ఉండే. ఈరోజు ఈ రోడ్డును సీసీ రోడ్డు వేసి ఇక్కడ ఉన్న ప్రజలకి
వాళ్ళకి దారి నీట్గా చూపించడానికి కోసం మా సర్పంచ్ గారు కంకణం కట్టుకున్నారు. వాళ్ళు అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పాలకవర్గ సభ్యులు మరియు సీనియర్ నాయకులు పోచన్న, గోవర్ధన్ రెడ్డి, మధు, వార్డు సభ్యులు, మా గ్రామ శాఖ అధ్యక్షుడు జంగి నాగరాజు మరియు అందరి సమక్షంలో ఈరోజు మనం సీసీ రోడ్డు మొదలు పెట్టడం జరిగింది. ఇలాగే సర్పంచ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అండగా ఉంటుందని, రాబో కాలంలో కూడా సైడ్ రైలు కూడా అడగడం జరుగుతుంది. అది కూడా మనం ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్ళి శాశ్వతంగా మన రాంపూర్ కాలనీ కానీ ఊరు కానీ రెండు దగ్గర కూడా సాధ్యమైనంత వరకు సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి మా మండల కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని, రాజుకు ఎప్పుడు అండగా ఉంటామని, ఇదే విధంగా అందరినీ కలుపుకొని మంచి అభివృద్ధి పథంలో రాంపూర్ను ముందు వరుసలో ఉంచి మంచి మండలానికి మంచి పేరు తెచ్చి జిల్లాకు మంచి పేరు తేవాలని మనసారా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కూడా వారికి పాలకవర్గ సభ్యులకు మరియు సర్పంచ్ గారికి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివార్లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరి ఒకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా రంజాన్ పండుగ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామ శివార్లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహించి శుక్రవారం నిలవంక కనబడడంతో నేడు ముస్లిం పెద్దల ఆదేశాల మేరకు రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగను కొలుస్తామని, అల్లా దయ వల్ల అందరూ బాగుండాలని ప్రార్థన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. तो सहाबा मेरे मोहतरम बुजुर्ग दोस्तों, सहाबा कहते हैं कि कुर्बान जाओ, अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम जो है उनके जैसा कोई रहमतुल लिल आलमीन हो ही नहीं सकता। सहाबा फरमाते हैं कि कुर्बान जाओ, हमारा दिल कहता है कि अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम जब घर से बाहर निकले तो एक हाथ की उंगली मुबारक को हसन ने पकड़ा, दूसरे हाथ मुबारक की उंगली को जो है करबला शहीद में जो हसन हुसैन जो शहीद हुए वो उंगली मुबारक को पकड़ा। कुर्बान जाओ, वो यतीम बच्चे को अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने अपने कंधा पे जो है उसको बिठा के बाहर लेके जा रहे, वो ईदगाह की तरफ चले जा रहे। सहाबा रो रहे हैं और कहते हैं कि कुर्बान जाओ, हमारा नबी से बढ़कर कोई सखावत वाला नहीं हो सकता, रहमतुल लिल आलमीन वाला नहीं हो सकता। मेरे मोहतरम बुजुर्गों दोस्तों, उसके बाद ईद की नमाज खत्म हो गई और अल्लाह के नबी ने ऐलान फरमाया कि इस मेरे मासूम बच्चे, अगर तुम्हारा बाप नहीं है, तेरा बाप नहीं है, तुझे फिक्र करने की जरूरत नहीं है। आज मैं बड़े मजमा में ऐलान करता हूँ कि आज से मैं तुम्हारा बाप हूँ। मेरे मोहतरम बुजुर्गों दोस्तों, वो रहमत कहाँ चले गए आज हमारे पास? वो रहमत हमारे पास से कहाँ चले गए? अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम के यहाँ तक कि हमारे बारे में यहाँ तक फरमाते हैं कि अगर हमारे पड़ोसी में अगर कोई गरीब रहता है, अगर अपने घर में हम गोश्त पकाते हैं तो उनका भी ख्याल रखना, ऐसा ना हो कि हमारी गोश्त का खुशबू जो है उनके घर तक चला जाए और वो गरीब है वो खा ना सके और उनकी बीवी बच्चे वो भी रोए, उनकी बीवी भी रोई। और यहाँ अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं अगर खुशबू पहुँचाना भी है तो तुम एक प्याला जो है शरवा उनके घर तक पहुँचा दो, 2 बोटी उनके घर तक पहुँचा दो। और जो है यहाँ तक अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम फरमाते हैं कितना रहमतुल लिल आलमीन है हमारा नबी है। मेरे मोहतरम बुजुर्गों दोस्तों, एक मरतबा अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम जो बैठे हुए थे, उतने में जो है एक आदमी आया। वो आदमी आने के बाद कहता है अल्लाह के रसूल मेरा बेटा गुम हो गया, 2 दिन से मेरा बेटा नहीं मिलता। मेरे भाई, जब बेटा गुम हो जाएगा तो बाप को तकलीफ होगी कि नहीं होगी? कितना तकलीफ होगी दिल में। हाँ, तो उतने में एक सहाबी वहीं पे बैठे हुए थे, वो सहाबी खड़े हो गए और कहने लगे कि अल्लाह के रसूल उनका बेटा गुम नहीं हुआ, मैं उनके बेटे को जानता हूँ, वो बेटा जो है खुला मैदान में बच्चों के साथ खेल रहे हैं। तो वो सहाबी को जब मालूम हुआ, वो सहाबी दौड़ने लगे, भागने लगे। तो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम कहने लगा ऐ मेरे भाई रुको, तुम कहाँ जा रहे हो? वो सहाबी जो है कहने लगे मेरा సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలో గల రెయిన్బో పాఠశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ముందస్తు సమాచారం లేకుండా 25% ఫీజులు పెంచింది పాఠశాల యాజమాన్యం. ఫీజులు కడితేనే పరీక్షలకు హాల్ టికెట్లు ఇస్తామని, వచ్చే సంవత్సరానికి ప్రమోట్ చేస్తామని కరాఖండిగా చెప్తోంది యాజమాన్యం. దీంతో పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడలో గల రెయిన్బో పాఠశాల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా 25% ఫీజులు పెంచింది పాఠశాల యాజమాన్యం. ఫీజులు కడితేనే పరీక్షలకు హాజరు చేస్తామని, హాల్ టికెట్లు ఇస్తామని, వచ్చే సంవత్సరానికి ప్రమోట్ చేస్తామని కరాఖండిగా చెబుతోంది యాజమాన్యం. దీంతో పాఠశాల ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు స్థానిక సర్పంచ్ ఆకుల సంతోష్ నవీన్ కుమార్ ప్రారంభించారు. నిధులు మంజూరీ కోసం కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు ఈ సందర్భంగా వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్ ఆకుల సంతోష్ నవీన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంతోష్ నవీన్ కుమార్, ఉప సర్పంచ్ నరసింహులతో పాటు గ్రామస్తులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, దీంతో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 10 లక్షల రూపాయల నిధులు మంజూరీ కోసం కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంతోష్ నవీన్ కుమార్, ఉప సర్పంచ్ నర్సింహులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మా గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గారు కృషి వల్ల ఈ 10 లక్షల రూపాయలు మంజూరైనాయి. 10 లక్షల రూపాయలతో ఈరోజు సీసీ పనులు ప్రారంభించడం జరిగింది. అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు అన్నగారి ప్రోత్సాహంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా అనేక నిధులు సమకూర్చుకొని రుద్రారం గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడుపుతామని చెప్పి తెలియజేస్తున్నాము. గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా ముందుండి నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాము. ఇంకో విషయం ఏంటంటే ఎన్ఆర్ఈజీఎస్ పథకం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఏప్రిల్ 1 వరకు రోజు అవుతుంది వచ్చింది. బీబీజీ రామ్జీ పథకం కొత్త పథకం వస్తుంది. బీబీజీ రామ్జీ పథకం కంటే ఎన్ఆర్ఈజీ పథకం ద్వారా అద్భుతమైన నిధులు ప్రతి గ్రామానికి పల్లెలకు వస్తున్నాయి. కాబట్టి ఈ పథకాన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి గ్రామం తరఫున కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. ఈరోజు మా గ్రామంలో ఎంజీఎన్ఆర్ఐ స్కీమ్ కింద మాకు సీసీ రోడ్లు మా మైనంపల్లి రోహిత్ గారు, ఎమ్మెల్యే గారు మాకు మంజూరు చేయడం జరిగింది. అయితే అందులో భాగంగా ఎస్సీ కాలనీలో మేము సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. మాకు మరింత అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఎమ్మెల్యే గారు మంజూరు చేస్తారని ఆశిస్తున్నాం. మా ఊరు డెవలప్మెంట్ కోసం ఇంకా మేము పాటుపడతామని, ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటామని ఆశిస్తున్నాం. ఈ నిధుల కింద సుమారు 10 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగింది. కాబట్టి ఆ నిధులతోనే ఈ సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలందరికీ, మా పాలక వర్గానికి నమస్కారం. ఈరోజు మా గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎంజీఎన్ఆర్ఐ ద్వారా వచ్చిన నిధులతో సీసీ రోడ్లు ప్రారంభించడం జరిగింది. మా గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన మైనంపల్లి రోహిత్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి ఆధ్వర్యంలో మరిన్ని నిధులు సమకూర్చుకొని మా గ్రామాన్ని ముందంజలో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పాదాచారాలకు వేసవి కాలం ఇబ్బందులు తప్పట్లేదు. యాదగిరిగుట్ట కొండపైకి నడుచుకుంటూ వెళ్లే భక్తుల కష్టాలు చూడలేక ఒక భక్తుడు రామచంద్రారెడ్డి అతను గోపురం మెట్లదారి నుంచి కొండపైకి బస్తాలను పరుచుకుంటూ వెళ్లాడు.
భక్తుల సౌకర్యార్థం తన వృథా భక్తిని చాటాడు. ఎండకు మెట్ల దారిలో వచ్చే భక్తులు మొచ్చుకొని ధన్యవాదాలు తెలియజేశారు అతనికి. పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పాదాచారులకు వేసవి కాలం ఇబ్బందులు తప్పట్లేదు. యాదగిరిగుట్ట కొండపైకి నడుచుకుంటూ వెళ్లే భక్తులకు కష్టాలు చూడలేక ఒక భక్తుడు రామచంద్రారెడ్డి అతను గోపురం మెట్ల దారి నుంచి కొండపైకి బస్తాలను పరుచుకుంటూ వెళ్లాడు. భక్తుల సౌకర్యార్థం తన వంతు ఉడతా భక్తిని చాటుకున్నాడు. ఎండలో మెట్ల దారిలో వచ్చే భక్తులు మెచ్చుకుని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మేము యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవడానికి వచ్చాము. కానీ ఎండలో ఈ స్టెప్స్ ఎక్కుతుంటే చాలా కాళ్ళు కాలుతున్నాయి. మ్యాట్స్ ఏమి దేవస్థానం వాళ్ళు అరేంజ్ చేయలేదు. కానీ ఇక్కడ భక్తులలో ఒక భక్తుడు రామచంద్రారెడ్డి గారు అనేసి ఆయన ఉడతా భక్తిగా ఆయన కాస్త ఈ తట్టులు కొంచెం భక్తులకు వేస్తున్నారు. దానివల్ల కొద్దిగా భక్తులకు కొంచెం సదుపాయం కలిగింది, ఫెసిలిటీ కలిగింది. ఇలాగా ఇంకా కొంచెం భక్తులు అందరూ ఈ రకంగా ముందుకొచ్చి చేస్తే ఎంతో బాగుంటుంది. అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యాదగిరిగుట్ట దేవస్థానం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ యందు కొంచెం చర్యలు తీసుకొని భక్తులకు కొంచెం ఫెసిలిటీ చేస్తే కొంచెం బాగుంటుంది. యాదగిరిగుట్ట నరసింహస్వామికి జై. అందరికీ నమస్కారం అండి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దయతోని, కొంతమంది దాతలతోని, సహృదయులతోని మరి ఈరోజు ఏదైతే మిషన్ 96 కార్యక్రమం 96 గంటల మిషన్ ఏదైతే ప్రారంభించినో భక్తుల బాధలు తీర్చడానికి గన్ని బ్యాగులు వేస్తున్నాము ఉడతా భక్తిగా. ఈ సేవలో ఉడతా భక్తి సేవలో నా మిత్రుడు మరి ఆవుల సత్యనారాయణ గారు, యాదవ్ నగర్ యాదగిరిగుట్ట వాస్తవ్యులు, నాకు తోడుగా మిత్రమా మరి ఇట్లా వేసేది ఉంది, నాకు ఒకరు హెల్ప్ కావాలంటే స్వచ్ఛందంగా వచ్చేయండి. ఈరోజు తను ఆటో నడుపుతుంటాడు. ఆటో పక్కకు పెట్టి కూడా భక్తులకు సేవ అంటే నేను కూడా చేస్తాను అని చెప్పేసి స్వతంత్రంగా వచ్చి నాకు సహకరించిన మిత్రుని కూడా ధన్యవాదాలు. मैं एमपी में जबलपुर का रहने वाला हूँ. जबलपुर के एक छोटे से गांव से बिलोंग करता हूँ, क्योंकि यहाँ पे आया मैं नरसिंह महाराज के मंदिर में घूमने के लिए. तो यहाँ पे जो ऊपर जाते हैं तो टेम्परेचर हाई होता है या धूप होती है तो बहुत दिक्कत होता है आने जाने में. और जिन्होंने भी ये लगाया है उनके लिए बहुत बहुत धन्यवाद. बहुत रिलैक्स होता है, बहुत अच्छा. थैंक यू. అందరికీ నమస్కారం అండి. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు, భక్త జనానికి కూడా అందరికీ నమస్కారం. ఈరోజు మనము మిషన్ 96 అంటే 96 గంటల మిషన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టినాము. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఎవరైతే స్వామివారిని దర్శించుకోనికి కాలినడకన మెట్ల దారిలో ఎవరైతే పోతారో వారికి వచ్చేది ఎండాకాలం కనుక విపరీతంగా కాలుగాలి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఆ భక్తుల బాధలను చూడలేక మనము మిషన్ 96 96 గంటల మిషన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టాము. చిన్న సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంతమంది దాతలు కూడా కొన్ని సహకారాలు అందించారు. వారందరి సహకారంతో ఈరోజు కనీసము తాత్కాలిక భక్తుల ఉపశమనం కోసం కాళ్ళు కాలకుండా ఉండడానికి ఒక టెంపరవరీ తాత్కాలిక సొల్యూషన్లో భాగంగా ఈరోజు మనం గన్ని బ్యాగులు తేవడం జరిగింది. ఆ గన్ని బ్యాగులను మెట్టు మీద భక్తుల కాళ్ళు కాలకుండా ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క గన్ని బ్యాగ్ వేస్తూ తాత్కాలిక ఉపశమనము ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదో ఉడతా భక్తిగా నాకు తోచిన సేవ చేద్దాము, భక్తుల సేవ చేద్దాము. మరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదము అందరి ప్రజలకు ఉండాలి. భూమిపైన ఉన్న ప్రతి ప్రజలకు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలి. భక్తులు సుఖ సంతోషాలతోని దర్శనం చేసుకొని హ్యాపీగా సంతోషంగా వెళ్ళాలి, ఎలాంటి బాధలు లేకుండా వెళ్ళాలనే ఒక సత్సంకల్పాన్ని మనము మిషన్ 96లో తీసుకున్నందుకు భక్తుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. అందరు సహకరించిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరు బాగుండాలి, స్వామివారి కృప కటాక్షాలు అందరిపైన ఉండాలని చెప్పేసి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటున్నాను. ఓకే, నా పేరు అనిల్ కుమార్. నేను కరీంనగర్ నుండి యాదాద్రిగుట్టకు దర్శనంకై విచ్చేస్తున్నాను. మరియు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యంగా చూస్తున్నాము. ఎందుకంటే ఒక తెలంగాణలో మనకి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతిలా చెప్పుకుంటున్నట్టు యాదగిరిగుట్టను అనేక సదుపాయాలు కలిగించామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ ఇక్కడ వచ్చేస్తున్న మాలాంటి భక్తులకు ఈ వేసవి కాలంలో భక్తులకు ఎంతో మాకు వచ్చేవారికి అసౌకర్యంగా కాలినడకల ద్వారా విచ్చేస్తున్న మాకు కాళ్ళ నొప్పులతో కూడుకున్నటువంటి మరియు ఈ ఎండకి పాదరక్షలకు అంటే చెప్పులు లేకుండా నడుస్తున్నప్పటికీ మాకు ఈ ఎండకి పాదాలు ఎంతో కాలుతున్నట్టుగా జరుగుతుంది. మరి ఇక్కడ చూస్తే ఎన్నో సదుపాయాలు కలిగించాలని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు కానీ ఇక్కడ ఏం సదుపాయాలు కలిగించకుండా ఉన్నట్టు ఇక్కడ ఉన్న విచ్చేస్తున్న భక్తులకు అర్థమవుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది.
ఇక్కడ మరెన్నో సదుపాయాలు కలిగించాలని నేను ఈ ప్రభుత్వాలకు మరియు పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని గజ్వేల్లోని కల్పకవనం పార్కులో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్, వాసవి క్లబ్ సభ్యులు, బజరంగ్ దళ్ సభ్యులు, వివిధ సామాజిక కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్లోని కల్పకవనం పార్కులో శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్, వాసవి క్లబ్ సభ్యులు, బజరంగ్ దళ్ సభ్యులు, వివిధ సామాజిక కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, వివిధ ప్రత్యేక రోజుల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అడవుల శాతం పెరిగినప్పుడే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందుతాయన్నారు. కల్పకవనం వంటి ప్రాంతాల్లో పచ్చదనంతో నింపడంతో స్వచ్ఛంద సంస్థల కృషి అభినందనీయమన్నారు. అనంతరం వాసవి క్లబ్ జోన్ చైర్మన్, నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహాయకారం అందిస్తామన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలన్నారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రపంచ అటవీ దినోత్సవాన్ని సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసిన అటవీ శాఖ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్స్ పవన్ కుమార్, అర్జున్, మల్లేశం, రాజు, స్వామి, కిషోర్, అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షులు గంగిశెట్టి వెంకటేశం, కాశీనాథ్, కైలాస ప్రశాంత్, గంగా రమేష్, తేరాల రాజు, మల్యాల భద్రయ్య, ఉప్పల చంద్రశేఖర్, రమేష్, నితీష్, ఉప్పల చంద్రశేఖర్, గందే సంతోష్, వనితా క్లబ్ అధ్యక్షురాలు గంగిశెట్టి నాగమణి, జగ్గయ్య గారి లత, సిద్ధి నాగశ్రీ, తేరాల రాజలక్ష్మి, అటవీ శాఖ సిబ్బంది, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఫారెస్ట్ డే సందర్భంగా మమ్మల్ని వాసవి క్లబ్ గజ్వేల్ పెగ్నాపూర్ వారిని ఆహ్వానించినందుకు వారికి ఫారెస్ట్ ఆఫీసర్ పేరున మా అందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను. మరియు చెట్లు నాటడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాకు ఆహ్వానిస్తారు సారు. మాకు పేరు ఇక్కడ వాతావరణం మహా అద్భుతంగా ఉన్నది, బాగా మంచి మెయింటెనెన్స్ ఉన్నది. సారు కూడా ప్రతి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి వచ్చిన వాసవి క్లబ్ మెంబరు, సార్లకు అందరికీ పేరున వందనాలు. మరియు ఈ కార్యక్రమం మాకు ఆహ్వానించినందుకు మేము నాటడం మాకు జన్మధన్యమైందని మేము భావిస్తాం. జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ ఫారెస్ట్రీ డే ఇక్కడ కల్పకవనం అర్బన్ పార్క్ గజ్వేల్ రేంజ్ ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. ఇక్కడ మొక్కలను నాటి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాసవి క్లబ్ మెంబర్స్కి మరియు అటవీ శాఖ మెంబర్స్కి, ఇతర సభ్యులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఫారెస్ట్ని కాపాడాలని మరియు అటవీ సంపదను, వైల్డ్ లైఫ్ని కాపాడాలని ఈ ఫారెస్ట్రీ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సహకరించినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాత్రే నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఎందుకంటే ఇంతమందికి కూడా ఈ యొక్క చెట్లు నాటడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ చెట్లు నాటడం జరుగుతుంది. అలాంటిది అటవీ శాఖ వారి సాహిత్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మాకు నిర్వహింపజేసినందుకు గాను వాళ్ళ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే పచ్చని చెట్లు ఉంటేనే ప్రజలకు ముఖ్యట. ఎందుకంటే వన్యప్రాణులన్నీ కూడా ఈ చెట్లు లేదు, అడవి లేదు కాబట్టి మన విలేజ్లలో పడి కూడా ప్రాబ్లం చేస్తున్నాయి. అలాంటిది మనం అడవిని పెంచుకుంటే మనకు ఎలాంటి ఆటంకం ఉండకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతోమంది విచ్చేస్తే కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తాం. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని ఆ భూమాత మనకు వర్షాలను ఇస్తుంది ఆకాశం నుంచి. ఆ భూమాత కూడా గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్ ఉల్ ఫితిర్, ఈద్ ముబారక్ ను తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మైనార్టీలకు రక్షణ ఉండేదన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్ ఉల్ ఫితిర్, ఈద్ ముబారక్ తెలిపారు వంటేరు ప్రతాప్ రెడ్డి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఈద్ ఉల్ ఫితర్, రంజాన్ పండుగ శుభాకాంక్షలు అన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నానన్నారు. క్రమశిక్షణకు మారుపేలిగా నిలిచే ఈ రంజాన్ పండుగను మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ, శాంతి, సంపదలతో మీ ఇంట్లో సంతోషాలు నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయుర
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్, రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మైనార్టీలకు రక్షణ ఉండేదన్నారు. కేసీఆర్ మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. షాదీ ముబారక్ తో పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు ఆసరాగా ఉన్నారన్నారు. ఇమాం ముజోన్లకు సగర వేతనం చెల్లించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీ సోదరులందరికీ రంజాన్ తోఫాతో పాటు ఇఫ్తార్ విందులను ఇచ్చారన్నారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో దాదాపు 10,000 కోట్ల రూపాయలతో మైనార్టీ సంక్షేమం జరిగిందన్నారు. చిరు వ్యాపారులకు 100% సబ్సిడీతో రుణాలను అందించిన ఘనత కేసీఆర్దే అన్నారు. 3,110 మంది యువకులకు స్వయం ఉపాధి శిక్షణ కల్పించామన్నారు. 1,744 మందికి ఆటోలు, 940 మందికి క్యాబ్లు ఇచ్చా ఆదుకున్నారన్నారు. మహిళలకు ఉపాధికి చేయూత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ పంపిణీ చేశారన్నారు. దాదాపు గజ్వేల్లోనే 420 కుటుంబ మిషన్లు ఇచ్చారన్నారు. అనాథల కోసం 39 కోట్ల రూపాయలతో ఆశీలు గుర్బా కార్యక్రమాన్ని చేపట్టి పేదలను ఆదుకుందామన్నారు. 8.48 కోట్లతో మక్కా మసీదు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నరసింగారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు విరహత్ అలీ, పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జకియోద్దీన్, మాజీ సదర్ సయ్యద్ యూసుఫోద్దీన్, కౌన్సిలర్లు బొగ్గుల స్వప్న సురేష్, కాముని మురళి, మామిడి శ్రీధర్, కప్ప మమతా సంతోష్, మాజీ కౌన్సిలర్లు రహీం, చీర్ల మల్లేశం, గుంటూరు రాజు, నాయకులు జాఫర్ ఖాన్, అజీజ్, మాజీ ఎంపీటీసీ రియాజ్ స్వామి, స్వామిచారి, హనుమంత్ రెడ్డి, పుల్ల బీరయ్య, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. रमज़ान की मुबारक। रमज़ान एक महीना इफ्तार में रोज़ रह के एक महीना भगवान अल्लाह से गुजारिश करे ये दुनिया अच्छा रहना, दुनिया के लिए हर माइनॉरिटी भाई और बहनों कुरान पढ़ के सब लोग दुआ किया। केसीआर साहब तेलंगाना स्टेट में माइनॉरिटी के लिए बहुत अच्छा मेहनत करे। माइनॉरिटी की बच्ची पढ़ने के लिए कम से कम 205 स्कूल और बच्ची अच्छा पढ़ने के लिए स्कूल बनाए और बच्ची शादी करने के शादी मुबारक रखे। और तेलंगाना स्टेट में कोई बच्चा बाहर जाके पढ़ने के लिए। భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పాదాచారులకు తప్పని వేసవి తిప్పలు. భక్తుల కోసం గోపురం మెట్ల దారి నుంచి కొండపైకి సంచులు పరుచుకుంటూ వెళ్లిన భక్తుడు రామచంద్రారెడ్డి. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే మైనార్టీలకు రక్షణ ఉండేదన్న ప్రతాప్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ముగిసిన కాంగ్రెస్ నాయకుల చర్చలో మీడియాతో మాట్లాడిన మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్లోని కల్పకవనం పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.